నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ కల్తీనయ్యి అంశం కానీ, పరకామణి అంశం కానీ ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం, మరి ఆ కేసుల్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పరకామణి అంశంలో భూమన కరుణాకర్ రెడ్డిని కూడా అధికారులు విచారించారు. విచారణ అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి? మరోపక్క చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు అవినీతి కేసులను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారంటూ సాక్షిలో వచ్చినటువంటి కథనాలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు అంశాలు సార్. ఒకటి, వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఫోకస్ పెట్టింది. అదేవిధంగా విచారణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. ఇంకోటి చూసుకున్నట్లయితే చంద్రబాబు అవినీతి కేసులను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే బేవరేజెస్ ఎండీగా గతంలో ఆయన అవినీతి పైన కేసులు పెట్టారో ఇప్పుడు వాళ్ళే సైలెంట్గా ఉండడం, పిటిషన్లు ఉపసంహరించుకోవడం కానివ్వండి, లేదంటే అవసరం లేదు దర్యాప్తు అని చెప్పడం అని సాక్షిలో వచ్చినటువంటి కథనాన్ని ఏ విధంగా చూడాలంటారు? మొదటగా నేను ఈ కేసుల గురించి మాట్లాడతాను. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయనుకోండి, ఆయన కేసుల మీద ఆయన దర్యాప్తు చేయించుకుంటాడా? సిగ్గుందా, మీకు బుద్ధి ఉందా, అసలు బుర్ర ఉందా? ఖచ్చితంగా చేయించుకోరు. ఏమైనా ఉంటే కూడా ఉపశమనం చేయించుకుంటారు. అసలు మీరు పెట్టిన కేసులు అంటే అది ఎవరు పెట్టారు? ఇప్పుడు అక్కడ ఎవరో స్వయంగా వాళ్ళే పెట్టారంట, నువ్వు పెట్టించో. రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్డు కేసులను, లేకపోతే ఇసుక ఫ్రీగా ఇచ్చిందని ఎక్సైజ్ మీద పెట్టించితే వాళ్ళు బలవుతారు. అది బ్లాక్మెయిల్ చేసే కదా, వాళ్ళ చేత నువ్వు కేసు పెట్టించావు. ఎక్సైజ్లో వాళ్ళు ఏదైనా తిన్నాడో చేసాడో, ప్రభుత్వానికి ఏం సంబంధం లేకుండా తప్పు చేసాడో ఒప్పు చేసాడో, లేదంటే నేను ఇరికిస్తామని చెప్పి బెదిరించి మీరు ఆ కేసు పెట్టించారు. నిజంగా అందులో ఏమాత్రం వాస్తవాలున్నా రుజువులున్నా మీరు వదిలిపెడతారా? మీరు వదిలిపెట్టి మనస్తత్వం ఏమీ లేకుండానే లోపల వేస్తారు కదా. స్కిల్ డెవలప్మెంట్గా ఆ కేసుల్లో మనీ ట్రైల్ లేకపోయినా సరే అసలు మీరు కేసు కట్టకుండానే అరెస్ట్ చేశారు కదా మీరు. అటువంటిది ఇప్పుడు మీ మీద ఉన్నంటే ఆధారాలు ఉంటే మీరు వదిలిపెడతారు అసలు ఏంటండి? కాబట్టి మీరు వాళ్ళని ఏమి చేయలేరు. ఆ కేసు నిలబడి కేసులు కాదు, దాని గురించి దర్యాప్తు ప్రసక్తే ఉండదు. ఒకవేళ నిజంగా ఉన్నా కానీ వాళ్ళ మీద వాళ్ళు దర్యాప్తు ఇంత చేయించుకుంటారు. పోదు, సాక్షుల్ని బెదిరిస్తున్నారని కూడా సాక్షులు బెదిరించాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళే బాబు తప్పు అయిపోయిందని బాబు మమ్మల్ని బలవంతంగా పెట్టుకున్నాడని చెప్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ. అంటే మరీ చంద్రబాబు నాయుడు గారు మీ విషయంలో చాలా ఉదారంగా ఉన్నాడని చెప్పేసి తన కేసులు తన ప్రభుత్వం నుండి తన మీదే కేసులు పెట్టించుకుని తనే జైల్లోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత అవకతవక ఆలోచన చూడండి. అది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లోకి వెళ్ళిపోయినా చూసారా? అంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే ముడ్డి పగలగొట్టి లోపల వేయకుండా ఉన్నందుకు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు పెట్టిన దొంగ కేసుల మీద చంద్రబాబు నాయుడు గారు విచారణ చేయించి జైల్లో వెళ్ళిపోవాలా? అదే అంత పెద్ద కోరేసుకుంటున్నారు వాళ్ళు. ఈ కోరికలు మీకు అర్థమైనప్పుడు అలా ఎవడన్నా చేస్తాడా? అసలు నువ్వున్నప్పుడే, నువ్వు కేసులు పెట్టినప్పుడే దొంగ కేసులను తేలిని. మీ అదృష్టం కొద్దీ ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంది 17 అది ఆయన మీద క్వాష్ పిటిషను, అది తేలాల్సి ఉంది. అది తేలితే మొత్తం ఎన్ని ఏముండవు కదా అని చూస్తున్నారు వాళ్ళు. కావాలంటే ఆ కేసులు ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఆ కేసులు లేపేస్తే అసలు ఆ తీర్పుల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా సరే పెద్ద మనిషి అయినా మీలా కాదు. ఇక మీకు అందుకనేనండి, ఎవరికైనా చనువిస్తే సంకనెక్కేస్తాడు. వాళ్ళకి ఎలా ఉండాలి అలా ఉండకుండా వీళ్ళు పద్ధతిగా ఉండబట్టి వాళ్ళు ఏ రేంజ్లో కోరుకుంటున్నారో చూడండి. వాళ్ళు దొంగతనాలు చేస్తారు. మీరు చేయకపోయినా సరే మీరు చేసినట్టుగా కేసులు పెట్టించుకుని మీరే విచారణ చేయించుకుని మీరు జైలుకి వెళ్ళిపోండి అడుగుతున్నారు. ఇది ఇక కరుణాకర్ రెడ్డిని చూస్తున్నాం కదా. కరుణాకర్ రెడ్డి ఇవన్నీ కాదండి, అతను ఈ పరకామణి కేసు జరిగినప్పుడు రాజీ చేసినప్పుడు అతను చైర్మన్, దొంగతనాలు జరిగినప్పుడు పట్టుకున్నాడు సతీష్ కుమారు, ఆయన చనిపోయాడు, చంపేశారని నిర్ధారణ జరిగింది. హత్య అన్నారు. ముందు అనుమానాస్పదం అనుకుని తర్వాత హత్యగా పోస్ట్ మార్టం క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్లో తెలిసింది. ఇవన్నీ పడతానికి రెండు రోజులు పట్టింది వాళ్ళకి. నువ్వు అదే రోజు మధ్యాహ్నం నుంచే ఇది అందరికీ తెలిసినట్టు 11 అయింది. నువ్వు 1 గంటకే పెట్టావు, 12 గంటలకు ప్రెస్ మీట్. ఆత్మహత్య చేసుకున్నాడు అతను, వీళ్ళు వేధింపులు తట్టుకోలేక. నీకు ఎవరు చెప్పారు? అతను ఏమన్నా నీకు ఫోన్ చేసి చెప్పాడు నన్ను వేధిస్తున్నారండి అని చెప్పేసి మీకేమైనా ఫోన్ చేసి చెప్పి చచ్చిపోయాడు అతను రాత్రి కదా చనిపోయాడు. కాబట్టి ముందుగా ఇదే ప్లేస్లో
జగన్మోహన్ రెడ్డి ఉండి ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి ప్లేస్లో టీడీపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందు అతను అరెస్ట్ చేసి తర్వాత విషయం చూస్తారు. ఇందులో ఎవరికి ఇతను చనిపోతే ఎవరికి మేలు జరుగుద్ది, ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటిది ప్రాథమికంగా ఆలోచిస్తారు సర్కమ్స్టెన్షియల్గా. డెఫినెట్గా ఈయన చనిపోతే మీరేగా సేఫ్, మీకు వ్యతిరేక సాక్ష్యం చెప్పకుండా ఉంటాడు కదా. కాబట్టి అల్టిమేట్గా మేము లోపలేసి విచారణ చేయాలి, మామూలుగా కాదు, తోగుతా చేయాలి. వాళ్ళు చాలా పెద్ద మనుషులు కాబట్టి అందంగా మిమ్మల్ని పిలిచి పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. మీరు లోపల ఒకటి చెప్పి బయటకు ఒకటి చెప్తున్నారు. లోపల ఏం చెప్పి వచ్చారో ఎలాగైతే రేపని తెలుస్తారు, చెప్తారు. మీరు బయటకు వచ్చి ఏమంటున్నారు, నైలు నదిలో మొసళ్ళు ఎన్ని ఉన్నాయి, లేకపోతే నిన్న కురిసిన వాన చినుకులు ఎన్ని ఉన్నాయి లెక్క అడిగారు, లెక్క అది ఎవరు చెప్పగలుగుతారన్నారు. అవి కూడా చెప్పిస్తారు పోలీసులు తలుచుకుంటే డెఫినెట్గా. ఆ రోజు కోసం మీరు కావాలని కోరుకుంటున్నారు, అది కూడా వడ్డిస్తారు. డెఫినెట్గా మిమ్మల్ని వదిలిపెట్టి ప్రసక్తి ఉండదు. అసలు నిన్నే సుదీర్ఘ విచారణ జరిపి రాత్రి మిమ్మల్ని అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని మేజిస్ట్రేట్ ముందు పెట్టి రిమాండ్ వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ పిటిషన్ వేసి కస్టడీకి తెచ్చుకోవాలి. నిన్న మీరు చెప్పింది వాళ్ళు సంతృప్తికరంగా ఉంది, మళ్ళా ఇంకోసారి పిలుస్తారు మిమ్మల్ని. ఎందుకంటే మిగతా సాక్షుల్ని కూడా చేసి మీరు చెప్పింది వాళ్ళది బేరీ చేసుకుని ఫైనల్ పిక్చర్ రెడీ చేసిన తర్వాత ఎత్తుతారు. అర్థమైందండి? అప్పుడు దాకా మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇలాగ అన్నాడు, మేము మందు తాగగానే మందు మీద వచ్చిన డబ్బులు ఇంట్లో పెట్టుకొని నేను ముట్టుకోనని అనలేదు కదా నువ్వు. మీ నాన్నగారు అలాగన్నారు, మీ అమ్మగారు ఎలాగన్నారు, ఇలాంటి కవులు చెప్పాడు. జైలు గదిలో గోడలు గుద్దేసాడు, తలుపులు తన్నేసాడు. ఆగిందా? అతను బెయిల్ రావట్లా, అనారోగ్యం పాలై ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అనారోగ్యం మీద ఉన్నవాడి మీద మాట్లాడకూడదు కాబట్టి సంస్కారం అడ్డు వస్తుంది. కానీ మీ శాస్త్రలో ఏది నమ్మిలా లేదు. నిజంగా అనారోగ్యం ఉన్నా కానీ ఉందో లేదో డౌట్, కానీ నీకు అనారోగ్యం ఉందనే నమ్ముతున్నాం మేము. మీరు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని మీరు మాట్లాడినట్టుగా మేము మాట్లాడాం. మొన్న ఎవరికో ఒక అతను బెయిల్ పెట్టుకుని నాకు రోగం ఉందని బెయిల్ పెట్టుకోలేదు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అతని ముందు పిపిఎల్కం వాళ్ళు కూడా మాట్లాడారు. మాలాంటి వాళ్ళు స్థాయి ఉన్న వాళ్ళు మాట్లాడితే కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు. అయినా సరే మీ గ్యాంగ్కి ఏదో రోజు ఎండ్ కార్డు పడుద్ది. అది ఏదో రోజు అంటే ఎన్నాళ్ళో లేదు. ఇక మీకు ఇచ్చిన సాధారణంగా ప్రభుత్వాలకి ప్రతిపక్షాలు ఒక పీరియడ్ ఇస్తారు విమర్శించడం కానీ ప్రజలు రావడం కానీ. మీ డే 1 నుంచి మీ నిబంధన మీరు ఉల్లంఘించారు. కానీ ఈ ప్రభుత్వం ఈ నేరాలు చేసిన వాళ్ళని, ఈ అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళకి ఒక పీరియడ్ ఇచ్చారు. చట్టానికి అప్పచెప్పి పర్ఫెక్ట్గా తీసుకుని దర్యాప్తు చేయండి, ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా చట్టాన్ని తన పని తను చేసుకోమన్నారు. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసేస్తుంది ఇప్పుడు. కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డు పెట్టుకుని వాళ్ళు బయట తిరిగే ప్రయత్నమే చేస్తున్నారు. ఈవెన్ ప్రజలు కూడా ఇదే అంశం పైన అసంతృప్తిగా ఉన్నారు. బాగా అది మాత్రం నిజం. ప్రజలందరూ కూడా చాలా చికాగ్గా ఉన్నారు. ముందు ఎదురు చూశారు, కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎప్పటికీ నిన్న కూడా కరుణాకర్ రెడ్డి వెళ్తాడు అనుకున్నారు. ఇలాగా ప్రజల్లో ఒక రకమైన ఉక్రోషం వచ్చేస్తుంది. రేపొద్దని ప్రభుత్వం కూడా ఇందులో ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక సహజంగా అనమాట. అంటే ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. ప్రజల్లో పూర్తి స్థాయిలో వీళ్ళ మీద వికారం వచ్చిన తర్వాత లోపల వేసారనుకోండి, ఎవడో కిక్కిరమని బలగేసారనుకుంటారు. అది పరిస్థితి. వాళ్ళు కూడా ఇవాళ వేస్తారు రేపేస్తారు టెన్షన్ లోపల వేస్తారు. ఇంకా అమ్మాయి వేస్తారు తర్వాత చూసుకోవచ్చు, ఒక ఏడుపు ఏడవచ్చు అనుకుంటారు. లోపల వేసి దాకా ఆడికి టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు వచ్చి తలుపు కొడతారు రా బాబు అని. వాళ్ళు వెళ్ళిపోవడం ఖాయం. కానీ యాక్షన్ తీసుకునే లోపు వీళ్ళు ఫేక్ ప్రచారాలు. టీటీడీ పైన భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. పాపం కౌంట్ అయిపోతూ ఉంటుంది, తూకంలో అంటే బరువు ఎక్కువైపోతూ ఉంటుంది. దేవుడు కూడా ఇదిట్రా ఇంకేజీ హేతన పాపం అనుకుంటాడు దేవుడు కూర్చుని. ఆడు చేసిన ఇంత పాపానికే శిక్ష చేద్దాం అనుకున్నప్పుడు ఇంత పాపం చేసేయడం కూడా ఇంకెంత పెద్ద శిక్ష చేసేయాలి. గరుడు పురాణంలో ఇక్కడ ఈ లోకంలో ఎవడైనా ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మి చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తాడో అనేటువంటి దాన్ని మనం హైందవ ధర్మం నమ్ముతుంది. సాధారణంగా ఇలాంటి నమ్మకాలు లేనివాడు కూడా ఏదో ఒక శక్తి ఉంటుంది, తప్పు చేస్తే దానికి శిక్ష తప్పదు అనేటువంటిది ఉంటుంది. ఆ లెక్కలో వీళ్ళకి గరుడు పురాణంలో శిక్షలు పడతాయి. ప్రజలు ఆల్రెడీ శిక్ష చేశారు, ప్రజలు తీర్పిచ్చారు. ఏంటి, వాళ్ళందరినీ ఘోరంగా ఓడించి బయట పంపించారు. ఇప్పుడు చట్టం శిక్షించాలి. అది అయిన తర్వాత వీళ్ళ అదృష్టం, వీళ్ళ లెక్క ఏంటంటే 3 రకాల శిక్షలు ఏకంగా ఉన్నాయి. ప్రివిలేజెస్ ప్రజల చేతిలోనూ దెబ్బతినేస్తారు.
చట్టం చేతిలోనూ దెబ్బతినేస్తారు. ఇక తర్వాత గరుడు పురాణ శిక్షలు ఉంటాయి. కొరత సోలదండన అంటే ఇలా తీసుకెళ్లి కొబ్బరికాయని గుచ్చుతారు, ఇలా ఒలుతానికి అలా గుచ్చేస్తారు. సోలదండన అంటారు దాన్ని. క్రిమి భోజనం అని సినిమాలు చూపించడానికి జలగలం గట్ట పడతారు మీద, అవి శుభ్రంగా రక్తం పీల్చేస్తాయి. అది క్రిమి భోజనం. కుంభీ పాకం ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళకి ఏమి వదలరు, వీళ్ళు చేసిన పాపాలు అలాంటివి. ఎందుకంటే ప్రజలు కోట్లాది మంది వీళ్ళకి శిక్షలు పడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక మాట మంత్రమే పనిచేస్తుందండి. అలాంటిది కోట్లాది మంది కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలిస్తుంది. 10 మంది నడిచిన దారి బాట అవుద్దండి, రహదారి అయిపోద్ది. 10 మంది ఆడిన మాట మంత్రం అయిపోద్ది. ఆ శక్తిని ఎదుర్కోలేడు, అది దెబ్బ పడద్దు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.